హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బకాయిలతో పాటుగా 12వ పీఆర్సీ కమిటీ అలాగే ఐఆర్‌లపై ఆర్థిక మంత్రి ప్రకటన అండి. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం దృష్టి సారించాలి అని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి అయితే అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి గారు కోరారండి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్టీఆర్ జిల్లా ఏపీ ఎన్‌జీఓ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంలో సమావేశంలోని ముఖ్యమైన వివరాలు ఈ విధంగా ఉన్నాయండి. ఏపీ ఎన్‌జీఓ హోంలోని జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి గారు ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యారు. ఈ సందర్భంగా కేవీ శివారెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సినటువంటి 6 విడతల కరువు భత్యం, డీఏ మరియు పీఆర్సీ బకాయిలను చెల్లించడంలో విఫలమైందని అయితే అన్నారు. మరి గత ప్రభుత్వ వైఫల్యాలేంటి అనేటు చూసుకున్నట్లయితే ఆయన గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఉద్యోగుల బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని అన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంఘ నాయకులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించలేదు అని అయితే కూడా ఆయన కేవీ శివారెడ్డి విమర్శించారు. నూతన ప్రభుత్వంపై ఆశలు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్ష మేరకు అధికారంలోకి వచ్చిందని, ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణం ప్రదర్శిస్తోందని కేవీ శివారెడ్డి అన్నారు. ఇక చీకటి రోజులు తొలగిపోయాయి. ఉద్యోగులు వెలుగు వైపు అడుగులు వేస్తున్నారని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారండి. మరి ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు, వాటి వివరాలు ఇప్పుడు చూద్దాము. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల గురించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళిందని శివారెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. మొత్తానికి ముఖ్యమైన డిమాండ్లు అయితే ఈ మేరకు ఉద్యోగులకు మధ్యంతర భృతిని వెంటనే చెల్లించాలి. పీఆర్సీ కమిటీ నియమించి నివేదికలు సమర్పించేలాగా చర్యలు తీసుకోవాలి. పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు మధ్యంతర భృతిని చెల్లించాలి. ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, సరెండర్ లీవ్ వంటి బిల్లులను చెల్లించాలి అని అయితే డిమాండ్లు ముఖ్యంగా ప్రభుత్వం ముందున్నాయన్నమాట ఉద్యోగులకు సంబంధించి. ఇక ఉద్యోగుల సహకారము. ప్రభుత్వానికి పారదర్శకమైన పాలన అందించడంలో ఉద్యోగులు సహకరించాలని కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని శివారెడ్డి గారు పిలుపునిచ్చారు. ఇతర నాయకుల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయండి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తం నాయుడు అయితే అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని కూడా ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేయవలసి వచ్చిందని కృష్ణా జిల్లా ఏపీ ఎన్‌జీఓ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఉద్యోగుల బకాయిలను చెల్లించే దృక్పథం ఉందని అయితే కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ నెల ఆఖరు ఖాళీ కానున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి విద్యాసాగర్ను ఎన్నుకోవాలని కూడా సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. సమావేశంలో పాల్గొన్నవారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి రంగారావు, రాష్ట్ర జిల్లాల కార్యవర్గం సభ్యులు, జిల్లాలోని వివిధ తాలూకా యూనిట్లకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు మరియు ఈసీ మెంబర్లు కూడా పాల్గొన్నారు. మొత్తానికి ప్రభుత్వం ముందర కొన్ని డిమాండ్లు అయితే ఉంచారండి. మధ్యంతర భృతి ఇవ్వాలి, పీఆర్సీ కమిటీ నియమించాలి, పెండింగ్ బకాయిలైనటువంటి ఏపీజీఎల్ఐ, జీఐఎస్, డిఏ, డిఆర్ వీటిని కూడా తక్షణమే చెల్లించాలి అని అయితే ఉద్యోగులకు చీకటి రోజులు తొలగిపోయాయి, వెలుగు వైపు అడుగులైతే వేస్తున్నాము అని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.